నిజంగా రూ. 1,00,000కి ఒక ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లోకొచ్చిందా? సూర్య ఎలక్ట్రిక్ కార్ యొక్క నిజాలేంటి? రీసెంట్‌గా ఒక సబ్‌స్క్రైబర్ మనల్నయితే కామెంట్ అయితే పెట్టారనమాట. సూర్య ఎలక్ట్రిక్ కార్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి. సో, నేనైతే దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిందేంటంటే కొంతమంది థంబ్‌నెయిల్స్ రూ. 1,00,000కి ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి థంబ్‌నెయిల్ అయితే పెడుతున్నారు. సో, మరి సూర్య ఎలక్ట్రిక్ కార్ అనేది ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు? నిజంగా మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కార్‌ని రూ. 1,00,000కి లాంచ్ చేస్తున్నారు. దీని వెనకాల ఉన్న నిజాలేంటో ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో, ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మీరు చాలా మంది అసలు మెయిన్ పాయింట్ చెప్పండి అని డైరెక్ట్‌గా అడుగుతున్నారు కాబట్టి. ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే మీకు రూ. 1,00,000కి ఎలక్ట్రిక్ కార్ అయితే కాదనమాట. కొంతమంది తప్పుదోవ పట్టించే విధంగా థంబ్‌నెయిల్స్ అయితే పెడుతున్నారు. రెండో విషయం ఏంటంటే ఇది మార్కెట్‌లో ప్రెజెంట్ ఇప్పుడు రెడీ టు డెలివరీ గానివ్వండి, సేల్ ఎవరైనా చేస్తున్నారంటే ప్రెజెంట్ అయితే రెడీ టు డెలివరీ అయితే కాదనమాట. ఓకే, మీకు మెయిన్ పాయింట్స్ అయితే క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి సంబంధించిన నాకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు వీడియోని అయితే కొనసాగించండి. సో, ఇదే సూర్య ఎలక్ట్రిక్ కార్ అనమాట. మార్కెట్‌లోకి అంటే ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, యూట్యూబ్‌లో కానివ్వండి బాగా ఊదరగొడుతున్నారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా ఒకళ్ళు ఎగురుతున్నారు, లేకపోతే ఒకళ్ళు పాకుతున్నారు వచ్చి కార్ గురించి బాగా ఊదరగొట్టి మరి చెప్తున్నారన్నమాట ఈ కార్ గురించి. సో, చూడడానికైతే మీకు మినీ సైజ్‌లో ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇది వచ్చి 4 సీటర్ కార్ అనమాట. నలుగురైతే కూర్చోవచ్చు. ముందు వెనక కూడా డోర్స్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే రెండే డోర్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫ్రంట్ 2 రైట్ సైడ్ కూడా 2 డోర్స్ లానే కనిపించింది నాకు. ఫ్రంట్ సైడ్ అయితే మీకు ఎల్ఈడీ లైట్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్‌లో అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకోటి ఇలాగ 1,00,000 ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారన్నమాట 1,00,000 అనే పాయింట్‌తో. సో, ఒక మినీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ అనేది వీళ్ళైతే ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో, ఆ కంపెనీ గురించి కూడా మీకు నెక్స్ట్‌ది చెప్తాను. ఫస్ట్ ఈ కార్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. లోపల మీకు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే లభిస్తుంది. అలానే మీకు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్‌లో అయితే లభిస్తుందన్నమాట. ఇదిగోండి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. బట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది వీళ్ళ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా యాస్ ఆఫ్ నౌ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఆ ఎక్స్‌పోలో కొన్ని వీడియోస్ ద్వారా నేను తీసుకున్న రిఫరెన్స్ ఇమేజెస్ అయితే మీకు చూపిస్తున్నాను. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్ కండిషన్ అయితే ఏసీ కూడా ఈ కార్‌లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. న్యూట్రల్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, డ్రైవ్ మోడ్ వంటి ఫీచర్స్ అనేవి మీకు ఈ కార్‌లో అయితే లభిస్తాయి. నెక్స్ట్ వచ్చి సన్ రూఫ్ కూడా ఈ కార్‌లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఏసీ అనమాట ఇదే. నెక్స్ట్ వచ్చి ఇదే మీకు చెప్పిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. అలానే ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్స్ అనమాట వీళ్ళు. కంపెనీ పేరు వచ్చి సూర్య ఈవీ టెక్ అనే ఒక కంపెనీ వాళ్ళైతే ఈ కార్ ని అలానే ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే వీళ్ళు ఎక్స్పోలో అయితే చూపించారన్నమాట. అలానే రేర్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సీట్స్ అలానే రేర్ సైడ్ ఇద్దరు కూర్చునే విధంగా అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ లో అయితే మీకు సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెక్స్ వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఏదైతే కొన్ని వీడియోస్ లో నేను చూసిన సమాచారం ఏంటంటే 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్పారు. ఇవాళ మనకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లోనే 3 కిలోవాట్ల కన్నా ఎక్కువ పవర్ ఉన్న మోటార్స్ అయితే లభిస్తున్నాయి. బట్ ఈ ఎలక్ట్రిక్ కార్ లో 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉందని చెప్పి వాళ్ళు రిప్రజెంటేటివ్ అయితే చెప్పారు. స్పీడ్ వచ్చి 50 కిలోమీటర్ల పైగా టాప్ స్పీడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. 50+ టాప్ స్పీడ్ అనేది మెన్షన్ చేశారు. ఒక బ్యాటరీ చూసుకున్నది ఎల్ఎఫ్పి బ్యాటరీ అని చెప్పారు. ఎక్కడ కూడా దీని కెపాసిటీని అయితే మాత్రం రివీల్ చేయలేదు అనమాట. 50 km/h టాప్ స్పీడ్ ప్లస్ 50 కన్నా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించిన ఛార్జింగ్ టైం డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ అయితే చేయలేదన్నమాట. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ రిప్రజెంటేటివ్ ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైస్ ఎంత చెప్పారంటే ₹6,50,000 అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. డీలర్ ప్రైస్ వచ్చేసరికి ఇంకా తక్కువ ప్రైస్ కి ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తానని చెప్తున్నారు. సో, ఎక్కడెక్కడ కూడా సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతున్నట్టుగా ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించినట్టుగా ఎవరు కూడా ₹1,00,000 అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో, దీన్ని బట్టి అయితే క్లారిటీ తెచ్చుకోండి. ఇంకోటి రేంజ్ విషయానికి వస్తే వీళ్ళ రిప్రజెంటేటివ్ ఒక వీడియోలో ఒకలా చెప్పారు. ఇంకొక వీడియోలో ఇంకోలా చెప్పారు. ఒక చోట అయితే 180 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇంకో చోట 200 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. సో, 180 నుంచి 200 కిలోమీటర్ రేంజ్ అనేది మనం అయితే అనుకోవాలన్నమాట. ఇక వారంటీ విషయానికి వచ్చినట్లయితే కనుక 2 ఇయర్స్ వచ్చేసరికి గ్యారంటీ అని చెప్పారు. 3 ఇయర్స్ వచ్చి వారంటీ ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పారు. సో, ఇది నేను ఈ కార్ సంబంధించిన డీటెయిల్స్ కోసం నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇప్పటి వరకు ఈ కార్ సంబంధించిన నాకున్న సమాచారం అయితే చెప్పాను. మరి ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కంపెనీ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో, కంపెనీ చూసుకున్నట్లయితే సూర్య ఈవీ అనే ఒక కంపెనీ అనమాట. సూర్య ఈవీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే మొత్తం అన్ని కూడా నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి 35 కొన్నిసార్లు ఏమో రిజిస్ట్రేషన్ మోడల్ 100 km స్పీడ్ అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ స్పెక్స్ అని కూడా నేను అనుకోవట్లేదు. ₹51,000 100 km టాప్ స్పీడ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 120 km టాప్ స్పీడ్ అని చెప్పి. సో, మోస్ట్లీ ఇక్కడ చూస్తే నో లైసెన్స్ కొన్ని రిజిస్ట్రేషన్ మోడల్స్ అన్ని కూడా చైనా సంబంధించిన స్కూటర్స్ లానే కనిపిస్తున్నాయి. వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసిన స్కూటర్స్ కింద కనిపిస్తున్నాయి.
అనమాట. ఈవెన్ వీళ్ళ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఏమని చెప్పారంటే, మాకు ఒక అసెంబ్లీ ప్లాంట్ అయితే ఉంది హర్యానా ఒక ప్రాంతంలో. హర్యానాలో అయితే మేము అసెంబ్లింగ్ చేస్తామని చెప్పి ఆ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన అసెంబ్లింగ్ కూడా ఉంటుందని చెప్పారు. బట్ నేను ఈ వెహికల్స్ గురించి చెక్ చేస్తే ఎక్కడా కూడా వీళ్ళు చెప్పిన సూర్య ఎలక్ట్రిక్ కార్ గురించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ రోజుకి అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదన్నమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా జస్ట్ వీడియోస్ వేరే వాళ్ళతో చేయించినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ అయినప్పుడు వీడియోస్ ఏదైతే చేశారో వాటిని అయితే ట్యాగ్ చేశారు. అలా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో అయితే సూర్య ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ కార్ 6.5 లక్షలు అని చెప్తున్నారు. మరి ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ తీసుకున్న సర్వీస్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కార్ ఉందంటే యాజ్ ఆఫ్ నో అయితే ఈ కంపెనీ ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లేవు. డీలర్షిప్ ఇన్ఫర్మేషన్ అయితే మన తెలుగు రాష్ట్రాలు అయితే అందుబాటులో లేదు. రెండోది, ఈ కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా మేము ఈ కార్ ని డెలివరీస్ చేస్తాము, లేకపోతే మేము అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నాము, ఈ కార్ సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ కూడా ఎప్పుడు రివీల్ చేయలేదు అనమాట. ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ మార్కెట్లో తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా డీటెయిల్స్ కంప్లీట్గా రివీల్ చేస్తారు. ఎప్పుడైతే మీకు ఆ కంపెనీ ఒక మోడల్ వెహికల్ తీసుకునేటప్పుడు ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ వెహికల్ తీసుకోవాలన్నమాట. ఒక ఎలక్ట్రిక్ కార్ని రివీల్ చేస్తున్నారు, మరి ఆ తర్వాత దాని గురించి ఎందుకు అఫీషియల్గా మార్కెట్లో లాంచ్ చేయట్లేదని క్వశ్చన్లు అయితే మీకు వచ్చే ఉంటాయి. సో దానికి ఆన్సర్ ఏంటంటే, చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్న వేరే ప్రోడక్ట్స్ని కస్టమర్స్కో లేకపోతే డీలర్స్తో వెహికల్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక అట్రాక్టివ్ వెహికల్ని అయితే పెడతారు. ఇక్కడ మీకు చిన్న మినీ ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, లేకపోతే ఒకళ్ళు ఒక 500 కిలోమీటర్ ఇచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పడము, ఏదో ఒకటి వాళ్ళ స్టాల్ దగ్గర ఒకటి హైలైట్ చేస్తారు అన్నమాట. ఆటోమేటిక్గా అక్కడ వెహికల్ డీలర్షిప్ తీసుకోవాలని లేకపోతే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత ఈ వెహికల్ మాకు ఎప్పుడే అందుబాటులో రావట్లేదంటే కొంచెం అప్రూవల్స్ ఇష్యూ ఉంది అని చెప్పి మెల్లగా వేరే వెహికల్స్కి అయితే షిఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది జనరల్గా వాడే స్ట్రాటిస్టిక్స్ అనమాట. సో అందుకనే నేను ఇప్పుడు వరకు సుమారుగా ఒక 8 సంవత్సరాల నుంచి అయితే ఈవీ ఎక్స్పోస్కి అయితే వెళ్తున్నాను. ప్రతి ఎక్స్పోలో కనీసం 1-2 కంపెనీలు ఇలాంటి ఒక మినీ ఎలక్ట్రిక్ కార్ అనేది వాళ్ళ స్టాల్ దగ్గర అయితే డిస్ప్లే చేస్తారు. బట్ ఈ రోజుకి కూడా భారతదేశ మార్కెట్లో ఇలాంటి ఒక మినీ ఎలక్ట్రిక్ కార్ ఎక్కడైతే మీకు కనిపిస్తుంది, అన్లెస్ అంటే ఒక ఎంజీ మోటార్ సంబంధించిన కామెట్ టీవీ ఎలక్ట్రిక్ కార్ తెప్పిస్తే మరి ఎంత చిన్న సైజ్ ఎలక్ట్రిక్ కార్స్ వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసి అసెంబుల్ చేసిన ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్లో ఎక్కడైతే లభించవు అనమాట. కారణం ఏంటంటే మీకు చెప్పినట్టుగా వాళ్ళ కంపెనీని ఒక హైలైట్ చేసుకోవడానికి, ఒక జనాల్లోకి స్పెక్యులేట్ చేసుకోవడం కోసం ఏదో ఒక మోడల్ తీసుకొస్తారు తప్పిస్తే యాజ్ ఆఫ్ నో ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇలా ఒక మినీ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చి దాన్ని కాస్త అఫీషియల్ గా అప్రూవల్ తీసుకొచ్చి మార్కెట్లోకి లాంచ్ చేసిన దాఖలాలు అయితే లేవన్నమాట. ఈవెన్ ఈ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఈ కార్ సంబంధించిన అప్రూవల్ వచ్చిందనో లేకపోతే దీనికి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. మేము డెలివరీస్ ఇప్పుడు ఇస్తామని కూడా ఎక్కడ చెప్పట్లేదు. రెండోది, ఇలాంటి ఎలక్ట్రిక్ కార్స్ మోస్ట్లీ మనకి అలీబాబా వెబ్సైట్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో నేను సిమిలర్ గా ఉన్న కొన్ని కార్స్ అయితే లిస్ట్ అవుట్ చేశాను, మీరు చూడొచ్చు. సిమిలర్ గా ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ తో ఎలక్ట్రిక్ కార్ 4 సీటర్ కార్స్ అనమాట. ఇవన్నీ వీళ్ళు చెప్తున్న లిస్టింగ్ ప్రైస్ చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. 75,000 అని చెప్పి 72,000 అని చెప్పి ఈ కార్స్ అయితే అమ్ముతున్నారు అనమాట లిస్టింగ్ ప్రైజెస్ వేసి. నెక్స్ట్ ఇంకొక కార్ చూడండి, దీనికి వచ్చేసరికి 2,65,000 2,50,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇది ఇంకొక ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో యూజువల్ గా ఏమవుతుందంటే కొన్ని డిస్ప్లే పీసెస్ కింద అయితే కంపెనీస్ అయితే తీసుకొస్తూ ఉంటాయి. 1-2 మోడల్స్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఎక్స్పోల్ దగ్గర అయితే ఇలా స్టాల్ పెట్టినప్పుడు వెహికల్స్ అయితే డిస్ప్లే చేస్తారు. దీనికి డిస్ప్లే చేయడానికి అప్రూవల్స్ అయితే అవసరం ఉండదు అనమాట. సో అదే ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు చెప్పిన వీడియో సూర్య ఎలక్ట్రిక్ కార్ కావచ్చు, రేపు పొద్దున ఇంకో ఎలక్ట్రిక్ కార్ అయినా రావచ్చు. మీరు ఫస్ట్ ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం అంటే, నిజంగా కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ రివీల్ చేస్తున్నారా, వాళ్ళ యొక్క డీలర్షిప్స్ మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, కనీసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న ఆ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పెట్టారా లేదా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఒక కంపెనీ వాళ్ళు ఒక మార్కెట్ లో ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ తీసుకొస్తున్నారో లేకపోతే కస్టమర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఒక ప్రోడక్ట్ ఉందన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ హైడ్ చేయాలి? వాళ్ళ దగ్గర నిజంగా ప్రోడక్ట్ లేనప్పుడు మాత్రమే డీటెయిల్స్ రివీల్ చేయరు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకే సేల్ జరుగుతున్నప్పుడు ఎందుకు డీటెయిల్స్ రివీల్ చేయరు? సో అది ఆ ఒక్క విషయాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మీకు సూర్య ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఇప్పటి వరకు అయితే మాత్రం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఎక్కడైతే అందుబాటులో అయితే లేదనమాట. సో మనకి ఒకళ్ళు కామెంట్ పెట్టారు కాబట్టి మేము కూడా దీని గురించి చెక్ చేసి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాము. సో మరొకసారి చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి మార్కెట్లోకి ఏదైనా ఒక మినీ ఎలక్ట్రిక్ కార్ అని వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి ప్రీవియస్గా ఏమన్నా ఆల్రెడీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, ఒకవేళ నిజంగా ఆ వెహికల్ మార్కెట్లోకి వచ్చిందా లేదా అనే సమాచారం అయితే తెలుసుకోండి. ముఖ్యంగా వాళ్ళ డీలర్షిప్స్ లాంటివి ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో అయితే చెక్ చేసుకోండి. కొంతమంది తెలియక ఏంటంటే
నేను ప్రీ బుకింగ్ అమౌంట్ ఇచ్చేస్తాను, వాళ్ళు వెహికల్స్ డెలివరీ ఇస్తారని చెప్పి అలాంటివి అయితే చేయకండి. ఇలాంటి ఇప్పుడు మీకు చెప్పిన ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉంటుందో ఇది యూజువల్గా క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్లోకి వస్తుంది అనమాట. క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ కార్ అప్రూవల్స్ చాలా తక్కువగానే జరుగుతున్నాయి అనమాట. మేము కొన్ని రోజుల క్రితం బజాజ్ సంబంధించిన క్యూట్ కార్ గురించి కూడా ఒక వీడియో తీసేసాము. బజాజ్ కంపెనీలో క్యూట్ కార్ సంబంధించిన అప్రూవల్ కోసం సుమారుగా ఒక 5-6 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఆ క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ లో అప్పట్లో కొంచెం టైం అయితే పట్టింది. సో ఈ ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే మరి వీళ్ళు రిజిస్ట్రేషన్ మోడల్ కింద తీసుకొస్తారో నో లైసెన్స్ సెగ్మెంట్ కింద తీసుకొస్తారని కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే నేను ఇందాక మీకు చూపించిన అలీబాబా వెబ్సైట్ లో ఇలాంటి సిమిలర్ కార్స్ కొంచెం నో లైసెన్స్ సెగ్మెంట్ కూడా కింద కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి ఒక మినీ ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు అది ఏ సెగ్మెంట్ లోకి వెళ్తుంది అనే పాయింట్ కూడా కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనా ఒక కంపెనీ నుంచి ఇలా మినీ ఎలక్ట్రిక్ కార్ వచ్చినప్పుడు సో ఎక్సైట్మెంట్ అనేది కామన్ గా ఉంటుంది. కొన్ని ప్రైజెస్ సోషల్ మీడియాలో చూసేసరికి అరే తక్కువ ప్రైస్ కి వస్తుంది, మనం ఏమైనా తీసుకోవచ్చు అని అనుకుంటారు. సాధ్యమైనంత వరకు మీరు ఎలాంటి వెహికల్స్ ఏదైనా మార్కెట్ లోకి వచ్చినప్పుడు వాటిని ప్రీ బుకింగ్ లాంటివి అయితే దూరంగా ఉండండి. ముఖ్యంగా ఇలాగా 4 సీటర్ కార్స్, మినీ కార్స్, ముఖ్యంగా చైనా నుంచి ఇంపోర్ట్ తీసుకొచ్చిన కార్స్ అయితే ఉంటాయి వాటికి కొంచెం దూరంగా ఉండడం బెటర్ అనమాట. ఏదైనా నిజంగా అఫీషియల్ గా ఏదైనా కంపెనీ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మా ఛానల్ కానివ్వండి, ఈవీ రిలేటెడ్ డెడికేటెడ్ గా కొంచెం జెన్యూన్ సోర్సెస్ ఉన్న న్యూస్ పోర్టల్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ చెక్ చేసుకుని మీరు దాని తర్వాత అయితే ప్రొసీడ్ అవ్వండి. ఇది సూర్య ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Thank you.